కిందటి నెలలో ఆడియో రిలీజ్ అవ్వడం, అది ఆడియో ప్రజాకవుల గొప్పతనం అనండి, వాళ్ళు రాసిన విధానం అనండి, గాయకుల గొప్పతనం అనండి, ఇవాళ బ్రహ్మాండంగా ప్రేక్షదేవులు శ్రోతలు మెచ్చుకుంటున్నారండి. సో ఆ దశలో శ్రోతలకు నా వందనాలు చెప్తూ, దీనికి కారకులైన మహానుభావులు ప్రజాకవులకు గాయకులకు నా వందనాలు చెప్తూ, ఈవేళ ఆదిత్య వారు చాలా ఆనందంగా నారాయణమూర్తి గారు మన దండకారణ్యం పాట చాలా బాగుంది అంటున్నారు ప్రజలు శ్రోతలు, బ్రహ్మాండంగా మీరు ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయండి అని ఉమేష్ గుప్తా గారు చెప్పడం నాకు చాలా ఆనందం వేసి ఈవేళ ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకోవడం. తరిమల నాగిరెడ్డి గారు రాసిన తాకట్లో భారతదేశం ఏమవుతుందో ఆ మ్యాటర్ మొత్తం ఆయన పాటలో అమోఘంగా రాసిన మహానుభావుడు ఇస్బాల్. దట్స్ ఎ గ్రేట్ పీపుల్స్ పోయిట్. ఇందులో జంతన్ సర్కార్ పాట గురించి అమోఘంగా రాశాడు మహానుభావుడు. అది వందే సింహేశ్వర బ్రహ్మాండ పాడారు. మీరు నెరవేర్చండి, ముందు శాంతి జరపండి, దండకారణ్యం ప్రశాంతంగా చేయండి. ఎందుకంటే ఆ మహాతల్లి దండకారణ్యం పచ్చనడివి అది చల్లగా హాయిగా ఉంటే మొత్తం భారతదేశం బాగుంటుంది, వర్షాలు బాగుపడతాయి, మొత్తం పంటలు బాగుపడతాయి, అందరం బాగుంటాం. సో దండకారణ్యం అనేది బాగుంటే మొత్తం భారతదేశం బాగుంటుంది. కాబట్టి దండకారణ్యంలో ఉన్న ఆదివాసీలు, మిగతా ప్రజలు, ఇటు పోలీసులు, అటు నక్సల్స్ అందరూ కూడా ఆనందంగా ఉండాలని, శాంతి జరపాలని ఈ చిత్రం ద్వారా నేను చెప్పానండి. ఏ మేరకు నేను సఫలీకృతం అయ్యాను, ఏ మేరకు నేను చెప్పగలిగాను చూసిన ప్రేక్షదేవుడు చెప్పాలి, బాగుంటుంది ఆదరించాలి. ఈ డిమాండ్ని ప్రేక్షదేవుడుగా మీరు కూడా ఒక భారతీయులుగా ఈ డిమాండ్ మీరు పెట్టాలని పార్లమెంట్లోని అసెంబ్లీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఆదివాసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మీరు డిమాండ్ చేయాలని నేను కోరుకుంటూ, ఆ రోల్ మొత్తం దేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్లే చేస్తానని ఆశిస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా నాన్న తర్వాత ఆయన పదాలకు ఆయన పాదాలకు తల ఆనించేటువంటి ఏకైక వ్యక్తి గద్దరన్న. భారతదేశానికి ఉత్తరాన ఒక తెల్లటి మంచుకొండ ఉంది, అది ప్రపంచంలో ఎత్తైందంటారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎర్రటి ఎవరెస్ట్ ఉంది, ఆ ఎవరెస్ట్ పేరు గద్దరన్న. నాకు ప్రియమిత్రుడు, నా అనేక పాటలకు తన బాణీలనిచ్చి తన భాస్వర స్వరంతో ఈ తరానికి వందే మాతరంలాగా నా పాటల్ని అందించినటువంటి సోదరుడు వందే మాతరం శ్రీనివాస్. అలాగే నేను మనసులో ఉన్న మాట ఎప్పుడు నారాయణమూర్తి గారికి చెప్తాను, కానీ వాళ్ళు మీకు ఓపెన్గా చెప్తున్నా. నేను సినిమాల్లో పాటలు రాస్తే మిగతా రైటర్లు ఎవరు అన్న విషయాన్ని పెద్దగా నేను ఆలోచించను. అది ఎంత పెద్ద భారీ రచయితలైనా సరే. కానీ ఒకే ఒక్క వ్యక్తి ఈ సినిమాలో పాటలు రాస్తున్నాడంటే వెంటనే నా పెన్నులోకి ఒక చైతన్యం, ఒక చిన్న జాగ్రత్త, ఓ చిన్న భయం, ఓ చిన్న ఛాలెంజ్, ఓ చిన్న సవాల్, ఒక చిన్న పరీక్షలో కూర్చున్న విద్యార్థుల్లో కలిగేటువంటి విజయోత్సాహంతో కూడుకున్నటువంటి టెన్షన్ నాకు వస్తుంది అంటే అది ఏకైక వ్యక్తి గోరటి వెంకన్న రాస్తున్నాడు ఆ సినిమాలో అంటే. అలాగే ఈ సినిమాలో తమ్ముడు యశ్పాల్తో నేను అంతకుముందు కూడా నేను నారాయణమూర్తి గారి సినిమాలో నేను రాశాను. ఆయనతో పాటు తమ్ముడు యశ్పాల్కి చాలా కాలం తర్వాత మనం ఒక పాట రాసినప్పుడు ఈ పాట నేను కదా రాయాలి, ఇతరెందుకు రాశాడు అని ఈర్ష్యపడతాం కొన్ని పాటలు విన్నప్పుడు. అలాంటి ఒక ఈర్ష్య కలిగించేటువంటి పాట, అసూయ కలిగించేటి పాట నేనెందుకు రాయలేదు ఇన్నేళ్ల నా ప్రస్థానంలో అని నేను ఉడుక్కున్న పాట, కుళ్ళుకున్నటువంటి పాట ఇస్తున్నటువంటి రెమ్యూనరేషన్ని నాకు 20 ఏళ్ల క్రితమే మొదటిసారి ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి నారాయణమూర్తి గారు. నేను ఆయనకు ఫోన్ చేసి చెప్పాను, సార్ నాకు 1116 ఇస్తున్నారు, మీరు ఇంత అమౌంట్ ఇచ్చారు, వద్దు సార్ ఇది కరెక్ట్ కాదేమో, నేను అబద్ధం అన్నట్టు అవుతుంటే ఎర్గా తీసుకోండి అన్నాడు నారాయణమూర్తి గారికి పాట రాయడానికి ఆయన ఆఫీస్కి వెళ్ళినా, ఆయన దగ్గరికి వెళ్తే అత్తగారింటికి వెళ్ళినటువంటి ఓ బిడ్డ తల్లిగారింటికి వెళ్ళినట్టుగా ఉంటుంది తప్ప పాట రాసినట్టుగా ఉండదు, పాట రాసి నిర్మాత దగ్గర పోయినట్టుగా ఉండదు,
మాత దగ్గరికి పోయినటువంటిది కానీ నిర్మాత దగ్గరికి పోయినట్టుగా ఉండదు. భారతదేశం ముద్దుబిడ్డ సుభాష్ చంద్రబోస్ నెంబర్ 1 అయితే, రెండోది చే గువర్ అయితే, మూడోది మల్లుజుల కోటేశ్వరరావు. ఆయన పెద్దపల్లి బిడ్డ. నిజంగా నా వేషం కోటన్న వేషం, ఆయన తల్లి మధురమ్మ వేషం తల్లి వేషం. ఆ తల్లి బిడ్డల అటాచ్మెంట్, సెంటిమెంట్ అండ్ బాండేజ్ ఏమైతే నేను చూపించాను, ఆ మహానుభావుడు సినిమాని చూసి ఆ బంధాన్ని గొప్పగా మెచ్చుకొని ఇంత బ్రహ్మాండంగా మాట్లాడినందుకు నేను నిజంగా సఫలీకృతున్నయ్యాను అన్నంత ఆనందపడుతున్నాను. నేను వెంటనే నా సినిమా పెద్దపల్లి వెళ్ళి ఆ కోటన్నగా నా మహాతల్లి మధురమ్మకు చూపించాలని నాకుంది. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ పాటలు మేము ఊరికి ఈ సినిమాలో వచ్చిన పాటలు, భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పండెడు భూములున్నాయి, సాగు జరగని జీవనదములు, సకల సంపదలు గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయన. చిన్నప్పుడు ఎన్నిసార్లు వాడుకునే పాట. ఆ తర్వాత ఇందులో ఉన్న సినిమాలని, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే, చిగురాకుల ముద్దాడే. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్న పాదముద్రంట ఆయన ఆస్తులతోని ఊరికే మేము చెప్తే మా స్థాయికి సరిపోయింది. ఒక పాల్ రాప్సన్, ఒక బాబ్ డిలాన్, ఒక బాబ్ మాల్రే, ఒక బెల్లీజ్, ఒక హయ్యెస్ట్ రెవల్యూషనరీ, ఒక షైనింగ్ పాత గెరిల్లాల ఆక్రోశం, ఒక లాటిన్ అమెరికన్ జపటిస్టా, మెక్సికన్ జపటిస్టా రోలా ఆర్తి లాంటి ఒక ఆర్తి, మొత్తం ఒక రష్యన్ విప్లవంలో, చైనా విప్లవంలో జరిగే ఒక ఆర్తి. భారతదేశం విప్లవానికి అతీతం కాదు. అది ఎట్లా వస్తుంది, ఎవరు వస్తుంది, ఏ టైం అయినా విప్లవం సత్యం. అది ఎన్ని ఓట్లు, నదీ ప్రవాహం, గోదావరి ప్రవాహం కాస్త నీళ్లు తగ్గినా మళ్ళీ వరదై పొరకటం, కాలక్రమంలో ఖాళీలు పూరించి చరిత్ర తనను తాను పూరించుకుంటుంది. ఆ పూరించుకునే క్రమంలో ఆ విప్లవానికి కోట్లాది మందిని కదిలించి ప్రపంచ స్థాయిలో మన భారతదేశంలో మేము చెప్పుడేంది ఒక అంటే మీరు సెలబ్రిటీ రజనీకాంత్ వరకు కాంత్ లేకుండా మహాకవులు, హిందీ కవులు కానీ, జావేద్ అఖ్తర్ లాంటి వాళ్ళు కానీ, ఇక్కడున్న సినారి లాంటి వాళ్ళు కానీ ఆయన మీద ఆ ప్రేమ ఉంటుంది. ఇందులో ఈ సినిమాకు సంబంధించి అట్లా ఆ పాట నేను ఇంత వాడినా కదా, భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు కొనుమలేదురా. అసలు ఆ స్థాయిలో ఇప్పటి ముసలిగైతే మేమైతే తెలియదు. అట్లా పాడి మా అన్నయ్య అట్లా చేసిన పెద్ద ప్రజాయుద్ధ మహాకవి గద్దరన్నయ్య, ఆయనతో పాటు మేము పాటలు రాసే భాగ్యం జరిగింది. తర్వాత ఇన్నేళ్ళు నారాయణమూర్తి అన్న ఆయన ఎంత చెప్పాడంటే ఆయన కోరుకోడు, సందర్భం కాకపోయినా కానీ ఒక విప్లవాత్మక సినిమాలు. ఈ సినిమాకి ప్రత్యేకత అంటే బాలగోపాల్, ఆ రుద్రగోపాల్ అరగోపాల్ సార్ లాగే ఉన్నాడు. తర్వాత ఎస్పీ, ఒరిజినల్ ఎస్పీ లాగే ఉన్నాడు. తర్వాత ఆ ట్రైబల్ అబ్బాయి, చిన్న అబ్బాయి, ఉద్యమం మహత్తర ఉద్యమం, జనతన సర్కారు, విముక్తి ప్రాంతం. ఇందాక గద్దరన్న ఒక గొప్ప మాట అన్నాడు, నీ జన్మ ధన్యంరా, మేమందరం ఇంత మంచి కవులు రాసే పాటలు నీకు పాడే అవకాశం వస్తుందని చెప్పి అన్నాడు. నిజం గద్దరన్నకి నేను నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే గురుగారు నన్ను సంగీత దర్శకుడుగానే కాకుండా నేను ఒక గాయకుడిగా స్థిరపడటానికి, ఒక గాయకుడిగా ప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన ఎన్నో పాటలు నా చేత పాడించి నాకు ఈ గుర్తింపునిచ్చారు. ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. మన తిరుపతన్న రాసిన ఈ పాట గురుజీ. కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో, తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయిగా నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్లుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ, జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి, చచ్చిన శవమోలే సొమ్మసిల్లేనమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమగున. ఎన్ని జన్మలున్న కౌల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరునా. అమ్మా కమ్మనైన అమ్మ ప్రేమ ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము.
పచ్చి బాలింత ఈ వెచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కినట్టి పొత్తి గుడ్డల్ని పిండేసి చాకిరిలో అమ్ముళ్ళు సబ్బోలే అరుగును. చిన్న నోట అమ్మ అమ్మ అని అంటే గావురంగనే మారాము చేస్తే పావురంగా అమ్మ చెంపను గిల్లి ముద్దాడి సంకన ఎత్తుకుంటది. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు కొడుకని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపల ఉంటది. చందమామను చూపి గోరు ముద్దలు పాడి చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుకోబెడతది. అమ్మా కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు నేను అదుపు తప్పినే పడ్డప్పుడు అది చూసి అమ్మ పిరవీరా ఉరికొచ్చి దెబ్బ తాకినని ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడ మిద్దెలు ఎక్కలేనన్ని ఉన్నా కన్న కడుపే మేడ మిద్దెలనుకుంటది. కన్న తీపే కడుపు ఆస్తులనుకుంటది. జ్వరమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ ఒంటి నిండా అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది. అందరూ చూడండి, ఇదే పాట. సినిమా ప్రజలందరూ చూసి దానిని మీరు ఆనందించినాడు. ఈ కవులము కళాకారులు అందరము సామాజిక ప్రయోజనం నెరవేరినట్టుగా మేము ఆనందపడతాం. ఇంతవరకు దాకా చాలా రోజుల తర్వాత అశోక్ కానీ మన వెంకన్న కానీ తర్వాత వీళ్ళు మాట్లాడుతుంటే మళ్ళీ క్లాస్ మొదలైందిరా అనుకున్నా. అంత విశాలంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. చరిత్రను రికార్డ్ చేయాలంటే కొన్నిటిని చూడాలి. అట్లనే సినిమా ఇండస్ట్రీలో వేరే సినిమాలు వచ్చిన సినిమాల గురించి నేను డిబేట్ పోదలుచుకోలే. దేని చరిత్ర దానికి ఉంది, ఎవరి కథనం. కానీ నారాయణమూర్తి తీసిన క్రమము భూమి సమస్యతో కూడుకున్నటువంటి ప్రధానమైన ఈ దేశంలో ఉన్న భూమి సమస్య, భూమితో ఇంటర్ రిలేటెడ్ కల్చర్. మేమందరం కూడా ఎక్కడున్న అశోక్ కానీ మా అమ్మ పెదన్న హనుమంత్ కానీ ఎవరు కానీ మిత్రులు కానీ వీళ్ళు అశోపాలు కానీ తమ్ముడు రాస్తే ఈ పాటలన్నీ భూమి సమస్య. అంటే కన్నతల్లి అంటది, నా కడుపులో ఉన్నప్పుడు తిండి బట్ట గూడు సమస్య లేకుండే బిడ్డ, కానీ నా కడుపు నుంచి నువ్వు భూతల్లి మీ ఒడలో పడంగానే ఈ 3 సమస్యలు మొదలైతేనే. అందుగురించే నువ్వు కే అని ఏడుస్తావు. కడుపులో ఏడవలే, బయటపడ్డానికి ఏడ్చినావు. అదే పోరాటం, అదే తిరుగుబాటు. ఆ చైతన్యంతో బతుకని తల్లి నీళ్లు చల్లి దీవెన పెడతాడు. దట్ ఈస్ ది లైఫ్, దట్ ఈస్ ది లైఫ్. కన్నతల్లి పెంపుడు తల్లి భూమి. ఆ భూమి గురించి, ఆ భూమి మీద ఉన్న సంపద గురించే కదా మొత్తం యుద్ధాలు అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ మొత్తము సినిమా రంగాల్లో చూసినప్పుడు భూమి సమస్య దిక్కు తీసుకుపోయి ఆ భూమి చుట్టూ విముక్తి, భూతల్లి విముక్తి కోసం జరిగిన సినిమాలలో క్రమంలో జరిగితే అశోక్ చెప్పినట్టు నారాయణమూర్తి బ్రదర్ తీసిన సినిమాలన్నీ ఒకసారి పెట్టి చూస్తే ఆ క్రమం ఒక చరిత్ర రికార్డ్ అవుతుంది. దట్ ఈస్ ది హిస్టరీ. వెంకన్న చెప్పినట్టు మరి భూమి నిజమేనే, మరి కొట్లాడి మళ్ళీ ఇంకోటి రాజ్యం వచ్చిండు అనుకో, వాడు మొదటికి వస్తాడు కదా. భూతల్లి ఏ విధంగా ఉన్నదో విశాలంగా అటువంటి సమాజం రావాలి. కాబట్టి అటువంటి దానికి సినిమా ఉండాలి. అంటే ఇంత గొప్ప ఫిలాసఫీ మనం చెప్పారు ఈరోజు. అందు గురించి నేను ఈ సినిమాను పల్లెల్లోకి వెళ్ళాలి, దాన్ని తీసుకెళ్లే క్రమంలో మాలాంటి వాళ్ళం చేస్తున్నాం. ఇంకా రాబోయే కాలం ఈ ప్రజా వాగ్గేయకారులు, దట్ ఈస్ దేర్ హిస్టరీ. ఎందుకంటే వాళ్ళే రాసి, వాళ్ళే పాడి, వాళ్ళే యాక్ట్ చేసి, వాళ్ళే సత్య అని చెప్పి తీసుకుపోయే క్రమం మొదటి వాళ్ళం కాదు, చివరి వాళ్ళం కాదు.
చాలా పవర్ఫుల్గా ఉంటారు వాళ్ళు. చిల్లర రాళ్ళకు మొక్కుతుంటే ఆయన దేవుని కూడా ప్రశ్నిస్తాం, రాజును ప్రశ్నిస్తాం, రాజ్యాన్ని ప్రశ్నిస్తాం, తమకు తాను కూడా ప్రశ్నించుకుంటారు. దట్ ఈస్ ది గొప్పతనం. వాళ్ళేవి ఎక్స్క్యూజ్ చేయరు, అందుగురించి ప్రజలు చేస్తారు. నిజంగానే ఆయన అన్నట్టు మొన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టు మేము అడవి దాటి ఆ కీకారణ్యంలోకి పోయి వాళ్ళతో మాట్లాడతాం. దట్ ఈస్ ది మెసేజ్ ఆఫ్ దండకారణ్యం. ఓ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులారా, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలకులారా, ఈ సినిమా అనే ఒక మీడియా ద్వారా మీకు ఒక ముందు పెడుతున్నాడు. మామూలు విషయం కాదు, అది మేము చేసి చూపించాం. ఎవరు వెళ్ళని మహోన్నతమైనటువంటి ఈ కవులు, ఈ కళాకారులు, వెంకన్న మావాడు, యశ్పాల మిత్రుడు, మేము 4-5 కవులు ఏం లేవు. మెల్లగా గోదావరి దాటినాం అనుకో, ప్రజలు అలా రేలో రే అని స్వాగతిస్తారు. మేము ఈ సినిమా ద్వారా ఒకటి ఏం చెప్పాను అంటే, మూర్తి చెప్పినట్టు ఆ దండకార్యాన్ని బతికించుకుంటే నీ దేశం బతుకుతుంది. వెరీ సింపుల్. దాన్ని బతికించుకుంటే మొత్తం నీకు అదంతా డీటెయిల్లో పోను, ఆ మొత్తం అడవి మొత్తం తీసుకోండి మీరంతా, ఆ సంపద అంతా, ఆ భూమి అనమాట. ఆ భూమి గురించి, ఆ భూమి ఇరుసుదిక్కు వెళ్ళాలి. ఆ ఉద్యమాల భూమిలో ఉండేటటువంటి సంపదనంతా మన దేశానికి వచ్చినట్టయితే ఇక్కడ సంపద ఇక్కడనే ఉపయోగపడాలి. దట్ ఈస్ నిజమైన దేశభక్తుడు ఈరోజు చెప్పవలసిన మెసేజ్ కూడా అదే. రేపు రాబోయే కాలం ఈ వాగ్గేయకారులు, వేమన, పోతన, హనుమాచార్యుడు, రవిదాస్, మీకు ఎవరు ఏ కవి కూడా వాళ్ళు రాసుకొని పాడి, ఇప్పుడు వీళ్ళు వాడుతూ చేస్తూ ఉండగా మీరు చూశారు కదా, lakhs crores ఆఫ్ పీపుల్ ఇట్లా పోయినామనుకో రోడ్డు మీద నడుచుకుంటా. ఎందుకు మా గొప్పతనం అని కాదు, వాళ్ళ జీవితం, వాళ్ళ బాణి, వాళ్ళ ట్యూన్. ఇప్పుడు తమ్ముడు తిరుపతి వాడింది, అట్లా వాళ్ళే రాసుకుంటారు. కాబట్టి మేమందరము ఈ సినిమాలో పాడి ఆడి యాక్ట్ చేసినందుకు మా సామాజిక ప్రయోజనం నెరవేరిందని. ఇద్దరు ముఖ్యమంత్రులారా, ఈ సమస్య మీకు తెలియంది కాదు. కాబట్టి ఈ సమస్య పట్ల ఇలాంటి సినిమాను, శాంతి చర్చల గురించి చెప్తున్న ఈ సినిమాను మీరు కూడా, పాలకులు కూడా దీనిని అన్ని విధాలుగా అండగొండి దీనిటువంటి మెసేజ్ను ప్రజల దగ్గరికి వెళ్ళి శాంతిని స్థాపించడానికి ప్రయత్నించాలని అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజల్ని, కేంద్రంలో ఉండేటటువంటి మోడీ ప్రభుత్వాన్ని కూడా మేము కవులు కళాకారులుగా చెప్తున్నాం. అంటే మేము మీకు తోడుగా ఉంటాం. మీరు శాంతిని ఎస్టాబ్లిష్ చేయండి. ఇక్కడ ఉన్న సంపదని బయటికి పంపొద్దు, అది మా డిమాండ్. ఇక్కడ ఉన్న సంపదని ఇక్కడనే మీరు ఒకసారి మేము ఖర్చు పెడతామనండి. పీస్ అవాయిల్స్, శాంతి అలా పుష్పం పూసినట్టు పూస్తుంది. కానీ ఇక్కడ సంపద మొత్తం తీసుకొని పోదామంటే ఆయన చెప్పినట్టు నీ దేశమే పోతుంది, నీ గుండెకాయనే పోతుంది, నీ సంపదంతా పోతుంది, నీ మొత్తం భారతదేశం సంపదంతా పోతుంది. అప్పుడు మాలాంటి కవులు కళాకారులు మేము కూడా హెల్ప్లెస్ అయిపోతాం. ఓ పాలకులారా, ఇలాంటి సినిమాను, ఇలాంటి మెసేజ్ను తీసుకుపోవలసిన బాధ్యత మీకు కూడా ఉంది. శాంతి గురించి మాట్లాడుతున్న ఈ సినిమాను విజయవంతం చేయాలని అడవిలో మన గోరేటెంకని చెప్పినట్టు అడవిలో ఉండే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నప్పుడు అక్కడ ఉద్యమకారులు కూడా అక్కడ ఉండేటటువంటి ప్రజల పట్ల, ఆ ప్రజల మీద తెలియ జరుగుతున్నటువంటి ఏదన్నా దౌర్జన్యాల పట్ల కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలని కూడా మేమందరం ఇక్కడ నుండి విజ్ఞప్తి చేస్తున్నాం. రిగార్డింగ్ దట్ మూమెంట్, ఎవరు పాలసీ మేకర్లు, అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ తెలుసు మాకు, ఇక్కడ ఉన్న మంత్రి గారు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఈ ఉద్యమాల గురించి కూడా తెలుసు. 40 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి జరుగుతున్న ఉద్యమం వాళ్ళకి బాగా తెలుసు. ఇంకా ఎందుకంటే నెట్వర్క్ ఉంది, మిషనరీ ఉంది, వాళ్ళకు అన్నీ ఉన్నాయి. మాకేం చిన్న ఇన్ఫర్మేషనే, వాళ్ళకి తెలుసు. కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రోల్ ఉంది. దండకారణ్యంలో పీస్ ఎవాల్వ్ కావాలంటే ద సెంట్రల్ హ్యాస్ టు టేక్. వీళ్ళిద్దరే కాదు, వీళ్ళ వెనుక ఇంకో ఆయన ఉంటాడు. అది కనిపించని శక్తి, అక్కడ పోతుంది సంపద అంతా. ఇంత విశాలమైన విషయాన్ని చెప్పడం ఓ చిన్న సినిమాలో, ఓ చిన్న తనకున్న బడ్జెట్లో,
తనకున్న మిత్రులతో సాధ్యం ఎట్లయింది?